హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఆగస్టు 2026లో గృహారంభానికి గృహప్రవేశానికి ఏ రోజుల్లో ఏ తిథిలో ముహూర్తాలు ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. అలాగే అద్దె ఇల్లు మారడానికి ఏ రోజులు మంచివని తెలుసుకుందాము. ఎందుకంటే చూడండి, ఆగస్టు 1 తారీఖున మనకి ఆషాఢ బహుళ తదియ అనమాట. కాబట్టి ఆషాఢ మాసం సగము మనకి ఆగస్టులోనే ఉండిపోయింది. 12 తారీఖు వరకు అయితే మనకి ఆషాఢ మాసమే ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మంచి ముహూర్తాలు అయితే ఉండవు. కాబట్టి అద్దె ఇల్లు మారడానికి అయితే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. మామూలుగా గృహారంభము అంటే భూమి పూజ చేస్తారు కదా, కొత్త ఇల్లు కట్టడానికి పునాదులు తవ్విన తర్వాత శంకుస్థాపన అనేది చేస్తారు కదా, అది చేయడానికి వీల్లేదు. అలాగే గృహప్రవేశం చేసుకోవడానికి కూడా వీల్లేదు. కాబట్టి అద్దె ఇల్లు మారడానికి మనకి 1 నుంచి 12 వరకు ఏ రోజులో మంచిది అనేది తెలుసుకుందాము. అలాగే గృహారంభానికి గృహప్రవేశానికి మనకి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఏ రోజుల్లో అంటే 13 నుంచి 31 వరకు ఏ తిథిలో మంచి రోజులు అనేవి తెలుసుకుందాము. చూడండి, ఆగస్టు 1 తారీఖున మీకు అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. మళ్ళీ 2 తారీఖు లేదు, 3 తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు. ఇంకా 4, 5, 6, 7 ఈ రోజుల్లో కూడా మీకు అద్దె ఇల్లు మారడానికి అయితే లేదు. మళ్ళీ 8వ తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు అండి. మళ్ళీ 9వ తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు. ఇక 10, 11, 12 అయితే ఈ 3 రోజుల్లో ముహూర్తాలు అయితే ఏమీ లేవు. మళ్ళీ 14వ తారీఖున మీరు శ్రావణ మాసం వచ్చిన తర్వాత కూడా అద్దె ఇల్లు అనేది మారవచ్చు. ఇక మనము గృహారంభము గృహప్రవేశానికి కనుక మనము తెలుసుకోవాలనుకుంటే ముహూర్తాలు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి 16వ తారీఖున 15 అయితే ఏం లేవు ముహూర్తాలు. ఇక 16 తారీఖున చూడండి, ఈ రోజున గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మీ పురోహితుల వారిని అడిగి మీరు ఖచ్చితంగా ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి, మీ పేరు బల మీద ఎలా ఉన్నాయి అనేది. ఇంకా 17 తారీఖు కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. 18 తారీఖు కూడా ఉన్నాయండి, రెండింటికి ఉన్నాయి ముహూర్తాలు. మళ్ళీ 19 లేదు. 20 తారీఖున గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 21 తారీఖు కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయండి గృహారంభానికి గృహప్రవేశానికి. మళ్ళీ 22 తారీఖున కూడా ఉన్నాయి రెండింటికి. ఇంకా 23 తారీఖున ఏకాదశి, ఈ రోజున కూడా ఆదివారం రోజున గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 24వ తారీఖున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 25వ తారీఖున త్రయోదశి మంగళవారం, ఈ రోజున కూడా మీకు గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 26వ తారీఖున త్రయోదశి మిగులు బుధవారం రోజున, ఈ రోజున కూడా మీకు గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇంకా 27వ తారీఖున కూడా మీకు గృహారంభానికి గృహప్రవేశానికి నేను 2 చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇల్లు కట్టాలనుకుంటే శంకుస్థాపన చేసుకోవచ్చు, ఇల్లు అయిపోయింది మీరు ఇంట్లోకి వెళ్ళాలనుకుంటే గృహప్రవేశం చేసుకోవచ్చు. అందుకని 2 చెప్తున్నాను. ఇంకా చూడండి, 28వ తారీఖున కూడా పౌర్ణమి, ఈ రోజున కూడా గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మీరు మీ పేరు బలం మీద మీ పురోహితుల వారిని అడిగి కనుక్కోండి. ఇంకా 29 లేదు. మళ్ళీ 30వ తారీఖున కూడా మీకు గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ 31వ తారీఖున కూడా మీకు గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇదండి మరి ఆగస్టు నెలలో మీకు అద్దె ఇల్లు మారడానికి అలాగే గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఏ రోజుల్లో ఉన్నాయి, అలాగే ఏ తిథుల్లో ఉన్నాయో తెలుసుకుందాం కదా. మీకు పూర్తి క్యాలెండర్ కావాలంటే ఆగస్టు నెల పూర్తిగా ఉందండి. అందులో అన్ని ముహూర్తాలకి నేను వీడియో అనేది చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఆ వీడియో చూసేయండి, మీకు అర్థమవుతుంది. అంటే తిథుల ప్రకారంగా కూడా మీకు అర్థమవుతుంది అనమాట. నేను జస్ట్ మామూలుగా తేదీలు వారాల ప్రకారమే చెప్పాను. ఇదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయడం మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.